హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దోసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. ఆయిల్వి మనము ప్యాకెట్స్ అనేవి అయిపోతేనే పడేస్తాం కదండి, ఏముంటుందిలే అని. లేదండి, ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఈ వీడియో చూసాకైతే మీరు అస్సలు పడేయరండి, నాది గ్యారంటీ. ఎందుకంటే ఈ ఆయిల్ ప్యాకెట్స్ తోటి మనం అంత మంచి టిప్స్ అయితే చెప్పుకోపోతున్నామండి. వీడియోని అందుకనేనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు ఆయిల్ ప్యాకెట్స్లో ఏముంటుందిలే అని అనుకుంటామండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తానండి. ఆయిల్ అనేది ఎంత ఉంటుందో మీకే అర్థమవుతుందండి. మనం ఏం లేదని పడేస్తుంటాం కదండి, అలా పడేయకుండా వీటిని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ప్రతి టిప్పు కూడా మనకి డైలీ యూస్ చేసే విధంగానే ఉంటాయండి. మనం అంత బాగా యూస్ చేసుకోవచ్చండి ఈ ఆయిల్ ప్యాకెట్స్ని అయితే. అది ఎలా అనేది మీకు ఒక్కొక్క టిప్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అండి. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక ప్యాకెట్ని వచ్చేసరికి నేను పైన అయితే పూర్తిగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి ఉంటుంది కదండి. గోధుమ పిండి ఎప్పుడైనా సరే మనం చపాతీ కలిపేటప్పుడు ఆయిల్ అనేది వేస్తాం కదండి, అలా ఈ విధంగా మనం ఈ ప్యాకెట్లో కలిపేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం ఉండదండి. మనకి ఈ ఆయిల్కి ఎంతైతే గోధుమ పిండి అవసరం అవుతుందో అంతవరకు వేసుకుందామండి. అందుకోసమే నేను 2 చపాతీలు అయ్యేటట్లయితే వేసానండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకుని, కొంచెం వాటర్ అనేది వేసుకుని, మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ కవర్ని ఇలా అనేసామనుకోండి, మనకి పిండి ఉంట మాదిరి అయితే తయారవుతుందండి. నేను మీకు చూపిస్తానండి ఓపెన్ చేసి. చాలా మనకి చపాతీలు చేసుకున్నా సరే అండి, చాలా మెత్తగా చాలా మృదువుగా అయితే ఉంటాయండి. మీరు ముందు రోజు చేసుకొని మరుసటి రోజు తిన్నా, మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నానండి, అలానే మెత్తగా ఉంటాయండి. మనం గట్టిగా అయితే అసలు చపాతీలు అయితే అవ్వవండి. అంతేకాకుండా మనం దీన్ని అయితే ఇంకొక విధంగా కూడా యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే, మనం పిండి అనేది ఎక్కువగా తడిపేసుకున్నప్పుడు కొంచెం పిండి పక్కకు పెట్టేసుకుంటాం కదండి. అలా పక్కకు పెట్టుకున్నప్పుడు మనం బాక్స్లో వేసి పెట్టుకున్నా సరేనండి, పిండి అనేది నల్లగా అయిపోతుందండి. అలా లేకుండా మనకి ఇలానే సాఫ్ట్గా మంచిగా ఉండాలి, గట్టి పడకుండా ఉండాలి అని అనుకుంటే మనం ఇదే కవర్లో చపాతీ పిండిని అయితే స్టోర్ చేసుకోవచ్చండి. జాబ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ వచ్చి పిండి తడుపుకోవడం అని అంటే వాళ్ళకి టైం టేకింగ్ కదండి. కాబట్టి వాళ్ళు అనేది ఒకటేసారి తడిపి పెట్టుకుంటారు కదండి. ఈ విధంగా తడిపి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు అయితే చేసుకోవచ్చండి. మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి, పిండి ఫ్రెష్గా ఉంటుందండి. మనం చపాతీలు చేసుకున్నా సరేనండి, మృదువుగా మెత్తగా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇంకొక కవర్ అయితే తీసుకున్నానండి. దీంట్లో కూడా చూపిస్తానండి మీకు ఎంత ఆయిల్ ఉందో. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, అంత ఆయిల్ అయితే ఉంటుందండి. మీకు పూర్తిగా కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా ఆయిల్ ఉంది కదండి. దీన్ని అయితే మనం ఎలా యూస్ చేస్తాము అని అంటే, మనకి టమోటాలు ఉంటాయి కదండి. టమోటాలు అనేవి మనం బయటే పెట్టేసుకుంటాం కదండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోం కదండి. మనం తెచ్చేసుకున్న తర్వాత ఒక్కసారి కడిగేసుకొని నీట్గా మనం ఒక బట్టతో నీట్గా తుడిచేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఆయిల్ అనేది మనం అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, టమోటాలు అనేవి ఎక్కువ రోజులైతే కుళ్ళిపోకుండా ఉంటాయండి. టమోటాలకు ఫ్రంట్ పార్ట్ చూస్తున్నది ఉంటే ఆ ప్లేస్లోనేనండి మనకి రసం మాదిరి కారేసి మనకు టమోటాలు అనేవి కుళ్ళిపోతాయండి. ఆ ప్లేస్ అనేది మనం క్లోజ్ చేసేలాగా పెట్టుకుంటే మనకు టమోటాలు అనేవి మనకి ఎన్ని రోజులైనా సరేనండి ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా మీరు ఆ ప్లేస్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే టమోటాలకు కూడా మొత్తంగా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. టమోటాలు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకుంటే కొంచెం పచ్చివి, కొంచెం దూరవి, కొంచెం పండువి తెచ్చుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే పండు అనేది ఫస్ట్ వాడేయచ్చండి. కొంచెం పచ్చిగా ఉన్నవి, దూరగా ఉండేటివి అయితే కొంచెం కొన్ని రోజులు ఉన్నా సరేనండి మనకి బాగుంటాయండి. కొన్ని రోజులకు పండిపోతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా కవర్లో వేసి అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నిమ్మకాయలు ఉంటాయి కదండి. నిమ్మకాయలు అనేవి ఈ కాలంలో అయితే మనకి రేట్ తక్కువే ఉంటుందండి. మనకి ఎండల కాలం అయితే నిమ్మకాయలు అనేవి రేటు చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. మనం కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటాయండి. ఈ విధంగా ఆయిల్ అనేది మనం నిమ్మకాయల మొత్తానికి అప్లై చేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు అయితే పాడైపోకుండా ఉంటాయండి. నిమ్మకాయలు అనేవి మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే అవి పాడిపోయినట్టు అయిపోతాయండి. అంతేకాకుండా కుళ్ళిపోయినట్లు కూడా మనకి దాని నుంచి రసం అనేది మొత్తం కారిపోతూ ఉంటుందండి. అలా లేకుండా మనం పెట్టినట్టు
టోటల్గా ఎన్ని రోజులైనా సరేనండి ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ రికమెండేషన్స్కి వెళ్తుందండి. అలా వెళ్ళడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను మీకు చెప్తున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నేను కవర్ ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత టోటల్గా అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత ఆయిల్ ఉందో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ ఉన్నదాన్ని మనం డైలీ దీపాలు అనేవి పెట్టుకుంటాం కదండి, డైలీ ఇంట్లో దీపారాధన అనేది చేసుకుంటాం కదండి. చేసుకున్నప్పుడు మనం ఒత్తులు అనేవి వాడతాం కదండి. ఈ విధంగా ఒత్తులను వచ్చరికి ఆయిల్లో మొత్తంగా మనం అనేసి మనం ఇదే కవర్ని వచ్చరికి మనం మడ్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ మనకు ఒత్తులు అనేవి ఎన్ని కావాలంటే అన్నీ అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి దీపం అనేది చాలా త్వరగా అయితే వెలుగుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది దానికి ఉంటుంది కాబట్టి, ఒత్తులకు ఉంటుంది కాబట్టి మనకి త్వరగా అయితే దీపం అనేది వెలిగించుకునేదానికి ఉంటుందండి. ఈ విధంగా అయితే మనం చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఒక కవర్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కవర్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే 4 పార్ట్స్గా అయితే చేసుకుంటున్నానండి. మీకు ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ అయితే చేసుకోవచ్చండి. దీన్ని అయితే క్లీనింగ్ పర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను ఇప్పుడైతే చెప్పబోతున్నానండి. నేనైతే 4 పార్ట్స్ అయితే తీసుకున్నానండి. ఈ పార్ట్స్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, చూస్తున్నారు కదండి, మనకి వుడెన్ ఉంటాయి కదండి, వుడెన్ ఐటమ్స్ని క్లీన్ చేసుకునేదానికి ఇదైతే ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఏమేమి క్లీన్ చేయొచ్చు అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు వచ్చరికి ఐరన్ ఉంటుంది కదండి, ఐరన్ తవా ఉంటుంది కదండి. ఐరన్ తవా అనేది చూస్తున్నారు కదండి, మనం యూస్ చేసేంత వరకు ఓకేనండి. యూస్ చేయకుండా 2 days 3 days పక్కకు పెట్టినా సరేనండి, చిల్లు మాదిరి వస్తుందండి. చూస్తున్నారు కదండి మీరు, ఈ విధంగా చిల్లు మాదిరి వస్తుందండి. ఇలా రాకుండా ఉండాలంటే ఒకటి మనం కట్ చేసాం కదండి, ఒక పీస్ అయితే ఈ విధంగా మనం టోటల్గా ఐరన్ తబాక్ అయితే మొత్తంగా అప్లై చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీట్గా అయితే ఉంటుందండి. అలా చిలుము అనేది పట్టకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదండి మీరు ఎలా ఉందో. మనం అప్లై చేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఊరికే జస్ట్ మనం పడేసే వాటిని మనం యూస్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి ఫస్ట్ ఎలా ఉందో, ఇప్పుడు మనం అప్లై చేసాక ఎలా ఉందో మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇంకొక బాట్ అయితే తీసుకున్నానండి. దీన్ని వచ్చరికి దివాన్ అనేది ఉంటుంది కదండి, దివాన్ అనేది మనం యూస్ చేసిన తర్వాత మనకి షైనింగ్ అనేది, ఆ పాలిష్ అనేది ఉండదండి. అలా పాలిష్ అనేది లేనప్పుడు ఈ విధంగా మనం అయితే ఒక ఆయిల్ కవర్ అనేది కొంచెం తీసుకున్నాం అనుకోండి, ఒక పార్ట్ తీసుకొని ఈ విధంగా మనం దివాన్ అంతా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి పాలిష్ అనేది పెట్టినట్టుగా మంచి షైనీగా అయితే తయారవుతుందండి. మీరు చూసారు కదండి ఫస్ట్ ఎలా ఉందో. మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏం వేయలేదండి, జస్ట్ ఆయిల్ కవర్ తోటే మనమైతే క్లీన్ చేస్తున్నామండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మీరు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. మనం పాలిష్ పెట్టినట్టుగా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను అప్లై చేసిన తర్వాత చూసారు కదండి ఫస్ట్ ఎలా ఉందో, ఎప్పుడు ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి. డస్ట్ కూడా పోతుందండి. అంతేకాకుండా మనకు పాలిష్ పెట్టినట్టుగా నీట్గా అయితే తయారవుతుందండి. అంతేకాకుండా మనకి డబల్ కార్డ్ ఉంటుంది కదండి, ఆ డబల్ కార్డ్ కూడా వుడ్తో చేసిన డబల్ కార్డ్ అయితే దాన్ని కూడా క్లీన్ చేసుకునే దానికైతే యూస్ చేసుకోవచ్చండి. మనకు మంచి షైనీగా మంచి పాలిష్ పెట్టినట్లుగా మంచిగా అయితే ఉంటుందండి. మనం యూస్ చేసే కొద్దీ అదైతే పాలిష్ అనేది పోయి మనకి డల్గా అయితే అయిపోతుంది కదండి. ఈ విధంగా డల్గా అయినప్పుడు మనం ఇలా అప్లై చేసామనుకోండి మంచి షైనీగా అయితే ఉంటుందండి. వీటికైతే మనం వాటర్ అనేది యూస్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా ఆయిల్ తోటి అయితే మనం అప్లై చేసాము అని అంటే మంచిగా షైనీగా అయితే ఉంటుందండి. మనకు పాలిష్ పెట్టినట్టుగా నీట్గా అయితే తయారవుతుందండి. అప్పుడప్పుడు అయితే మనం ఆయిల్ ప్యాకెట్స్ అనేవి అయిపోయినప్పుడు ఒక 2-3 అలా వచ్చినప్పుడు మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకునేదానికి అవి పడేయకుండా ఈ విధంగా మనం బాక్స్లో అయితే తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనం క్లీన్ చేసుకునేదానికైతే యూస్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి వుడెన్ డోర్ ఉంటుంది కదండి, ఈ డోర్ని కూడా మనం మంచిగా అయితే కొన్ని రోజులు అయ్యేసరికి షైనీ అనేది పోయి మనకి ఈ విధంగా డల్గా అయితే తయారవుతుంది కదండి. ఈ విధంగా ఒక పార్ట్ అయితే నేను తీసుకున్నానండి. మనం కట్ చేసుకున్న దాంట్లో నుంచి ఒకటి తీసుకుని ఈ విధంగా అయితే టోటల్గా అయితే అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత
మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అంటే ఎంత షైనీగా అయితే తయారవుతుందో, మనకి పాలిష్ పెట్టినట్లుగా మంచి షైనీగా మనం కొత్త దాని మాదిరి అయితే మనకి తయారైపోతుందండి. అప్పటికప్పుడు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారన్నా సరే అండి, ఒక్కసారి ఊరికే మనం మొత్తం దివాను, మనకి డబల్ కాట్ ఈ విధంగా ఉంటాయి కదండి, ఇవన్నీ మనం ఈ విధంగా మనం అప్లై చేసామనుకోండి మంచిగా పాలిష్ పెట్టినట్టుగా మనకు కొత్తగా అయితే తయారవుతుందండి. అంతేకాకుండా కబోర్డ్స్ ఉంటాయి కదండి, చూస్తున్నారు కదండి కబోర్డ్స్ అనేవి పిల్లలు అనేవి పట్టుకొని ఎలా మరకలు అయితే ఉన్నాయో చూస్తున్నారు కదండి. ఈ విధంగా మరకలు ఉండేదాన్ని అయితే మనం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి, మనకు ఆ మరకలు అనేవి కనపడవండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి, మంచిగా పాలిష్ పెట్టినట్లుగా మనకైతే షైనీగా మంచిగా అయితే తయారవుతుందండి. మీరు లాస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. క్లీన్ చేసిన తర్వాత చూడండి మీకు ఎంత నీట్గా, మీకు ఇంతకు ముందున్న మరకలు అయితే అస్సలు కనిపించడం లేదండి. ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇంకొక పార్ట్ అయితే తీసుకున్నానండి. దీన్ని వచ్చరికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఇది. అది ఎలా అంటే దీన్ని అయితే నేను వచ్చేసరికి రౌండ్గా అయితే కట్ చేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేస్తున్నానండి. దీన్ని అయితే మనము సింక్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే మనం పాత్రలు అనేవి తోముకుంటాం కదండి, వాష్ బేసిన్లో మనం పాత్రలు అనేవి తోముకుంటాం కదండి. అలా పాత్రలు అనేవి తోముకున్నప్పుడు మనకి మనం అన్నం మెతుకులు అలాంటివన్నీ పడతాయి కదండి, ఆనియన్స్ తొక్కలు అలాంటివన్నీ పడతాయి కదండి. అలాంటివన్నీ పడినప్పుడు మనకి పైపుల్లోంచి వాటర్ అనేవి పోకుండా ప్రాబ్లం అవుతుందండి. మళ్ళీ మనం పైప్ ఓపెన్ చేయడము, క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అవుతుందండి. అలా లేకుండా మనం ఈ విధంగా కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని మధ్య మధ్యలో హోల్స్ అనేవి పెట్టేసుకొని మనం ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, జల్లెడ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, మనం ఏమైనా వేసినా సరే అండి దీంట్లోనే పడతాయి కాబట్టి మనం అయితే బయట పడేయచ్చండి. అప్పుడు అంత ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనకి మళ్ళీ రిపేర్ రావడం, మళ్ళీ మనం చూపించుకోవడం పెద్ద హెడేక్ అయిపోతుందండి. అలా లేకుండా మనకి ఇదైతే మందంగా ఉంటుందండి. ఈ విధంగా మందంగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది తీసుకున్నానండి. ఈ విధంగా మందంగా ఉండేది మీరు తీసేసుకుని అక్కడ పెట్టేసుకున్నారనుకోండి, మనకైతే దీంట్లోకే పడుతుంది కాబట్టి మనం డస్ట్బిన్లో అయితే వేసేయొచ్చండి. మనకి లోపల ఇరుక్కోవడము, మళ్ళీ వాటర్ అనేది బ్లాక్ అవ్వడము అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. క్లీన్ చేసుకోవడం అంత ప్రాబ్లం అయితే ఉండదని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వేసినప్పుడు కవర్ మీద అయితే ఉంటుందండి. కవర్ మీదే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి బయట అయితే వేసేయొచ్చండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.